మన మెదడు అనేక సందర్భాల్లో అనవసరమైన విషయాలను అర్థం చేసుకోవడంలో మరియు భయపడటంలో మునిగిపోతుంది. ఇది అధిక శాతం మంది అనుభవించే సామాన్య మానసిక ధోరణి. ఇది ప్రముఖ అధ్యయనాల ద్వారా స్పష్టమైంది. మనం చింతించే 90% విషయాలు నిజ జీవితంలో ఎప్పుడూ జరగవు. ఈ అనవసరమైన చింత మనశ్శాంతిని దూరం చేస్తుంది మరియు మనలో ఆత్మవిశ్వాసం తగ్గించే ప్రభావం చూపుతుంది. భవిష్యత్ భయం. మనిషి మెదడు భవిష్యత్లో జరిగే అజ్ఞాత పరిస్థితులను ఊహించి భయపడటం ప్రారంభిస్తుంది. నిర్ణయాలు తీసుకునే నిరుత్సాహం. మెదడు చిన్న విషయాలను కూడా చాలా పెద్దగా ఊహిస్తుంది. ప్రతికూలత దృష్టి. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను మాత్రమే ఎక్కువగా గుర్తించటం. ఎలా అధిగమించాలి? ప్రస్తుతం జీవించటం. భవిష్యత్ గురించే ఆలోచించకుండా ప్రస్తుతానికి ప్రాముఖ్యత ఇవ్వడం. పాజిటివ్ ఫోకస్. ప్రతిరోజూ జరిగిన మంచి విషయాలను గుర్తించడం. ఆచరణాత్మక ఆలోచన. అభాసపాలు కాకుండా పరిష్కారం కోసం ఆలోచించడం. చింత నుండి రిలాక్సేషన్. యోగా, ధ్యానం వంటివి చింతను తగ్గిస్తాయి. చివరగా, చింతించకుండా జీవించగలిగితే మన ఆరోగ్యం మరియు శ్రేయస్సు మెరుగుపడుతుంది.